నమస్కారం, వెల్కమ్ టు సి న్యూస్. వార్తలు చదువుతుంది మీ మాధురి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ అవార్డు అందుకున్న పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. పుష్కర్ ఘాట్ జంక్షన్ లో పర్యావరణ మానవహారం, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపు. రెండేళ్లలో నగరంలో ఒక్క అభివృద్ధిని పని చేయలేదు, కూటమి ప్రభుత్వంపై మార్గాని భరతరాం ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి, ఎమ్మెల్యే గోరంట్ల కార్యాలయంలో ప్రజా దర్బార్. 28న ఏలూరులో దళిత క్రైస్తవ శవర శంఖారావం సభ పోస్టర్ ఆవిష్కరించిన జడ శ్రావణ్ కుమార్. కేరళలోని కోవాలం లీలా తిరువనంతపురం రావిజ్ హోటల్లో జరిగిన ప్రతిష్టాత్మక బిజినెస్ టు కన్స్యూమర్ పర్యాటక వేదికపై కేరళం పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి పిసి విశ్వనాథ్ చేతుల మీదుగా మంత్రి కందుల దుర్గేష్ అవార్డును సంతోషంగా స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలోని అపారమైన పర్యాటక వనరులను, సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో కూటమి ప్రభుత్వం చూపిన అసాధారణ ప్రతిభకు గాను దక్షిణాదిలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ ట్రేడ్ ఎక్స్పో అయిన గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 ఆంధ్రప్రదేశ్ను బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్గా ఎంపిక చేసిందన్నారు. ఉత్తమ పర్యాటక ప్రచార రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఎంపికపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తిరువనంతపురం వేదికగా ఈ అరుదైన పురస్కారాన్ని అందుకోవడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఈ గుర్తింపును అందించిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డును నేను ఒక వ్యక్తిగత గౌరవంగా కాకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మా పర్యాటక భాగస్వాములని, ఏపీ ప్రజలు అందరూ కలిసి చేసిన సంయుక్త కృషికి దక్కిన గౌరవంగా భావించి స్వీకరిస్తున్నానని వెల్లడించారు. అంతకుముందు గ్లోబల్ ట్రావెల్ మార్కెట్ 2026 ఎగ్జిబిషన్ను మంత్రి దుర్గేష్ ప్రారంభించారు. Honorable Minister for Tourism and Culture, Government of Kerala, and Honorable MLA Muralidharan ji, and Honorable Mayor of GTM 2026. The organizers have done excellent job, and what we feel is that though we have been to several countries to participate in ITP and other things, it is much better than those activities. So kudos to GTM 2026, and I wish that this would continue, and we will take up that activity next year in Andhra Pradesh. In 2027 we are going to organize this GTM in Andhra Pradesh, and the date is also fixed, that World Tourism Day, that is 27th of September. That is the date, and venue will let you know later. And thanks for that one also, for providing us opportunity to take up that activity. Apart from that, one important thing I wish to tell you is that my heartfelt thanks to all of you, especially to GTM 2026, because this is the day, June 4th, 2 years back, 2024, June 4th only, our aliens government came into power in Andhra Pradesh. That is the same day that BJP, Janasena, Telugu Desam, these three parties combinedly came into power as alliance parties, and this is the day we got into power in Andhra Pradesh. This is the day we are receiving the award from GTM 2026. It is a memorable day for all of us. And one more thing I wish to tell you is that Kerala is much ahead in developing so many tourism activities, and that's why entire country is feel proud of Kerala for its remarkable developments. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాల వైపు అడుగులు వేయాలని, ఇకపై అధికారిక సమావేశాల్లో ప్లాస్టిక్ బాటిల్స్ వాడవద్దు అని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఆపరేషన్ క్లీన్ స్వీప్ సంయుక్త కార్యాచరణలో భాగంగా మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరితో పాటు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు హాజరయ్యారు.
ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన వివిధ స్టాళ్లను పరిశీలించి అనంతరం మానవహారం కార్యక్రమంలో భాగస్వామ్యం అయి స్ఫూర్తి నింపారు. కీర్తి చేకూరి మాట్లాడుతూ మార్పు అనేది ప్రతి ఒక్కరి నుంచి ప్రారంభం కావాలని అన్నారు. చిన్నప్పటి నుంచి పిల్లలకు క్లాత్ బ్యాగులు, పర్యావరణ హిత వాటర్ బాటిళ్ల వినియోగంపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం ఈ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ను ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. కలిసికట్టుగా నడుద్దాం, గోదావరిని కాపాడుకుందాం అనే నినాదాలతో మానవహారం నిర్వహించారు. గోదావరి పరివాహక ప్రాంతాల పరిరక్షణలో భాగస్వాములమవుతామని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని నిరోధిస్తామని, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉంటామని పాల్గొన్న వారితో ప్రతిజ్ఞ చేయించారు. సెక్రటరీ శైలజవల్లి, ఎస్ఈ రీటా, ఎంహెచ్ఓ ఏ వినూత్న, మేనేజర్ అబ్దుల్ మాలిక్, రెవెన్యూ అధికారి సిహెచ్ శ్రీనివాసరావు అధికారులు పాల్గొన్నారు. కార్యక్రమం తప్పకుండా రాజమహేంద్రవరం ఘాట్స్ ఒక రూపురేఖలు మారుతాయనడంలోని ఏమాత్రం సందేహం లేదు. ఇప్పటి వరకు మనం చూసినట్లయితే ఘాట్స్ ఏదో ఒక కార్యక్రమం వచ్చినప్పుడు, లేకపోతే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆ ప్రాంతంలోని ఎవరైనా బాధ్యతగా ఘాట్స్ ని శుభ్రం చేయాలని ఒక కార్యక్రమం తీసుకున్నప్పుడు దాని మీద దృష్టి సారించడం జరుగుతా ఉంది. అలా కాకుండా 14 ఘాట్స్ ని కూడా ఒక కాంబో కింద ఒక ఎన్జిఓని, ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ని, ఒక కార్పొరేట్ కంపెనీకి ఒక కాంబో కింద తీసుకొని వారికే బాధ్యత ఇచ్చి ఘాట్స్ ని సంరక్షించుకోవడం, పరిరక్షించుకోవడం. మాకు వాటర్ బాటిల్ ఇప్పుడు ఈ మీటింగ్ కూడా అదే జరిగింది. మనందరం అయిపోయిన తర్వాత షాప్కి వెళ్ళాలి. నేను రైతు బజార్కి ఏమైనా కొనుక్కోవాలంటే రైతు బజార్లో కొనుక్కున్న వెంటనే నాకు ప్లాస్టిక్ కవర్ ఇస్తున్నాడు. నేను అది పట్టుకు తీసుకొస్తున్నాను. లేదా మనం ఏదైనా షాపింగ్ డిమార్ట్ కానీ లేదంటే రిలయన్స్ కానీ ఎక్కడికైనా వెళ్ళాం, వాళ్ళు ఇచ్చిన బ్యాగ్ మళ్ళీ కొంటున్నాం. ప్రతిసారి వాళ్ళు ఇచ్చిన బ్యాగ్ మనం తీసుకెళ్ళాం, మళ్ళీ ప్రతిసారి వెళ్ళినప్పుడు 5 రూపాయలు పెట్టి బ్యాగ్ కొంటున్నాం. సో ఈ ప్లాస్టిక్ వల్ల ఆరోగ్యానికి జరిగే హాని మనందరికీ తెలుసు. మనం చూడడానికి బాగాలేదు, అది మన ఆరోగ్యానికి హాని గురించి మనందరికీ తెలుసు. కాకపోతే మన హ్యూమన్ బిహేవియర్లో మనందరం అట్లీస్ట్ ఇక్కడ ఉన్న ఒక 200-300 మంది నిజంగా ఈ రోజు నుంచి ప్లాస్టిక్ వాడకపోతే చాలు. అది ఈ యొక్క క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. మనం డ్యూటీ వేసి ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ కంటిన్యూస్ గా వాళ్ళు హ్యాష్ ట్యాగ్ చేస్తూనే ఉంటారు. బట్ ఆ తర్వాత కొంచెం సివిక్ బిహేవియర్ చేంజ్ రావాలంటే మంచి మెయిన్ ఉద్దేశం ఈ ప్రోగ్రామ్ కి. ఈ ప్రోగ్రామ్ ప్రకారం మనము వేరే వేరే ఘాట్ కి లొకేషన్స్, వేరే వేరే ఎన్జిఓ, స్కూల్ అండ్ కార్పొరేట్ కి ఒక టీమ్ ప్రిపేర్ చేసి ఒక్కొక్క ఘాట్ అసైన్ చేస్తాము. సో ఆ ఘాట్ కి మొత్తం అప్ టు ద టైమ్ ఆఫ్ పుష్కరం ఒక నెక్స్ట్ 1 year ఒక మిషన్ మోడ్ లో దే విల్ టేక్ ఇట్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్క మంత్ కంప్లీట్ అయిన తర్వాత మనము ఐడెంటిఫై చేస్తాము ఎవరు మంచిగా పని చేస్తారు. సిమిలర్ గా మన శానిటేషన్ వర్కర్స్ సైడ్ నుంచి ఏదైనా తప్పు ఉంది, లైక్ ఒక ప్లేస్ లో వాళ్ళు నీట్ గా క్లియర్ చేయట్లేదు, కార్పొరేట్ నుంచి వస్తుంది, లేకుంటే స్కూల్ వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తారు. సిమిలర్ గా ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడైనా సరిగా చేయట్లేదు అలాగే ఇన్ఫర్మేషన్ మంచిగా వస్తే ఘాట్స్ మనము కొంచెం ముఖ్యంగా ఘాట్ ఏరియా కొంచెం వస్తుంది. అందరూ ఇక్కడే భక్తులు వేరే వేరే ప్రదేశం నుంచి వస్తారు, అక్కడే గిఫ్ట్ చేస్తున్నారు. సో అదే మన బాధ్యత. కంపల్సరీ మనము క్లీన్ గోదావరి రావాలి ఆ టైం వరకు. అదే మనము ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని మనం ముందుగా వెళ్తున్నాము. రాజమండ్రిలో గోదావరి పుష్కరాలను కుంభమేళ తరహాలో 45 రోజులు నిర్వహిస్తామని చెబుతున్నారని, అసలు 2 ఏళ్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమమైన రాజమండ్రిలో చేపట్టారా అని మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రాం కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్లో ఉన్న వైసీపీ సిటీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పర్యటనలో పేపర్ మిల్లుపై తీవ్ర ఆరోపణలు చేశారని, ఈ వారం రోజుల్లో పేపర్ మిల్లు కాలుష్యానికి సంబంధించి అధికారులు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. పేపర్ మిల్లు అవుట్ పాయింట్ వద్దకి కాలుష్యం గురించి పరిశీలించారు. ఇంతవరకు చర్యలు ఏవి? ఇదంతా చిత్తశుద్ధితోనే చేశారా? పేపర్ మిల్లుల వల్ల వచ్చే లబ్ధి కోసం చేశారా అని ప్రశ్నించారు. పుష్కరాల పనులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్లో దారుణమైన అవినీతి జరుగుతుంది. ఈవీఎం ఎమ్మెల్యే నామినేషన్ మీద వర్కులు ఇచ్చేస్తున్నారని ఆరోపించారు. ఈ పనులపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. రాజమండ్రిలో విచ్చలవిడిగా బ్రాకెట్ పేకాట జరుగుతుందని, చారిత్రాత్మక నగరాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఆదిరెడ్డి అప్పారావు ఎస్సీలను తిట్టిన వ్యవహారంపై ఎమ్మెల్యే వాసు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెద్ద ఈవీఎం ఎమ్మెల్యే ఏదో ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
కార్యకర్తలు అని చెప్తా ఉన్నాడు. అక్కడ మూలగొయ్య ప్రాంతంలో ఇద్దరు బ్రాకెట్ ఆటలకు సంబంధించి గొడవలు జరిగినాయి. ఇద్దరు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు. వాళ్ళు సిగ్గేమన్నా ఉందా అని అడుగుతున్నా. మీరు కొట్టుకుంటా ఉంటే మళ్ళీ తీసుకొచ్చి భరత్ మీద వేలు చూపించడం, మళ్ళీ ఏవో ఫోటోలు ఏదో సెల్ ఫోన్లు ఏవో చూపిస్తున్నాడు. ముందర మీ నాన్నగారు ఎస్సీలను తిట్టిన దానికి సమాధానం చెప్పవయ్యా. డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా దొరికిన దానికి సమాధానం చెప్పుకోకుండా ఈ పనికిమాలిన కౌరులేని ఏంది? ఇది కాకుండా ఇంకొక మహిళని పెట్టి చితకబాదిన సందర్భం. ఆ చితకబాదిన వీడియో ఉందా? ఇది కాదు, ఈ అమ్మాయి మాట్లాడింది. ఆ అమ్మాయిని చితకొట్టిన వీడియో. ఆ అమ్మాయి వచ్చి నాకు వాట్సాప్ ద్వారా ఏమండి నాకు అన్యాయం జరిగిందని చెప్తే నేను ఇమీడియట్గా ఎస్పీ గారికి ఫోన్ చేసి ఇమీడియట్గా చర్యలు తీసుకోండి అని అరెస్టులు చేయించింది నేను, మర్చిపోబాకండి. అటు మూలగొయ్యలో బ్రాకెట్ ఆటల్లో గొడవలు జరిగినప్పుడు కూడా ఎస్పీకి ఫోన్ చేసి అరెస్ట్ చేయమని చెప్పింది నేనే. ఈ అమ్మాయిని పాపం రోడ్డు పైన కొడితే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయించింది నేనే. ఇమీడియట్గా ఈ వీడియోస్ అన్ని ఎస్పీ గారికి పంపించి దండి మార్చ్ గురించి అక్కడ విగ్రహము ఒక పక్కకి ఒరిగిపోయిందనే దాని గురించి కూడా రాజకీయం చేస్తున్నారు. నేను అడుగుతా ఉన్నా, మొన్న గతంలో కూడా చెప్పిన, తాజ్మహల్ లాంటి కట్టడాన్ని కూడా మెయింటెనెన్స్ చేయకపోతే బూత్ బంగ్లా అవుతుంది. మేము దాన్ని ఇప్పుడు మీరు వచ్చి 2 years అయింది, దానికన్నా ఒక 2 years క్రితం అది నాకు తెలిసి కట్టినట్టున్నాం. 3.5-4 సంవత్సరాలు 3.5-4 సంవత్సరాలు అయితే ఉంది. మరి అంత కాల వ్యవధి జరిగినప్పుడు మీరు ఇప్పటిదాకా దానికి ఏమి పరిరక్షించారని అడుగుతున్నాం. దాని పెయింట్లు కూడా వేయలేదు కదా, ఆ పెయింట్లు కూడా మేమే వేయించినాం కదా. ఇప్పుడు నాకు ఇంకొక డౌట్ కూడా ఉంది. ఎందుకంటే గతంలో గాంధీ గారు అక్కడ స్టాచ్యూ దగ్గరే చేతిలో బీర్ బాటిల్ పెట్టారు. దాన్ని ఇప్పటిదాకా ఎవరు పెట్టాడు అనేది ఇప్పటిదాకా పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పటిదాకా ఛేదించలా. మరి ఇప్పటిదాకా ఛేదించలేని వాళ్ళు, మాకు ఒక అనుమానం ఏంటంటే ఆ కాళ్ళు కూడా వీళ్ళే ఏదన్నా విరగొట్టేశారేమో అని అదొక అనుమానం కూడా ఉంది. మేము ఎందుకు చేస్తాము? ఇప్పుడు పెయింట్ వేసింది మేమే, మా పైన మేము ఎందుకు పెట్టుకుంటాం? అవసరమేంటి? కానీ నిజంగా అండి, ఒక్కసారి ఇప్పుడు నిజంగా పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళ చేతిలో ఉంది, ప్రభుత్వం యంత్రాంగం వీళ్ళ చేతిలో ఉంది. బీర్ బాటిల్ తీసుకొచ్చి దండి మార్చ్ విగ్రహం చేతిలో పెట్టినప్పుడు ఇమీడియట్గా పట్టుకోవాల్సిన బాధ్యత వీళ్ళపైన లేదండి? ఒకవేళ మేమే చేసామంటున్నారు, పట్టుకోండి, ఆధారాలు చూపించండి, అరెస్టులు చేయండి. సీసీ కెమెరాలు లేవా? ఏదైనా చిల్లర రాజకీయాలు మానుకోండి. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్పింది, ఆదిరెడ్డి శ్రీనివాస్ ఫోన్ చేసి నాకు ఈ రకంగా ఇంకా పటిష్టంగా పెడతాం, మేము రాసి ఇచ్చిన స్క్రిప్ట్ మీద దాని ప్రకారం ఫాలో అవ్వమని ఆ అమ్మాయి చెప్తా ఉంది. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. గోరంట్ల కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించగా అనేక మంది ప్రజానికం వినతి పత్రాలతో పోటెత్తారు. కడియం పేపర్ మిల్ కార్మికులు తమ సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే గోరంట్లను కోరగా కూటమి ప్రభుత్వం కార్మికుల పక్షాన నిలుస్తుందని, పేపర్ మిల్ యాజమాన్యంతో ఎప్పటికప్పుడు మంత్రులు, జిల్లా స్థాయి అధికారులు చర్చలు జరుపుతున్నారని తెలిపారు. ఖచ్చితంగా కార్మికులకు న్యాయం చేస్తానని గోరంట్ల హామీ ఇచ్చారు. అలాగే కడియం జీవీకే కార్మికుల అభ్యర్థనను కూడా స్వీకరించి సంబంధిత శాఖ మంత్రితో, అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. పలువురు ప్రజానికం నుండి వినతులు స్వీకరించి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించారు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి అభ్యర్థనలు స్వీకరించారు. ప్రజలకు ఏ సమస్య వచ్చినా వెంటనే తన దృష్టికి తీసుకుని వస్తే అధికారులతో మాట్లాడి పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు. మొత్తం అందరినీ తీసుకొని మీరు ముందు రివ్యూ చేసి మీరు నడిపితే నడుపు, మూసేస్తాను మూసేసుకో. దళిత క్రైస్తవులపై జరుగుతున్న వివక్ష ఎదుర్కొనేందుకే ఈ నెల 28న దళిత క్రైస్తవ సమర శంఖారావం నిర్వహిస్తున్నట్లు జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జడా శ్రవణ్ కుమార్ తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు సెయింట్ జేవియర్స్ హైస్కూల్ గ్రౌండ్లో 28వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవులకు జరుగుతున్న అన్యాయంపై విస్తృతంగా చైతన్యం తెచ్చే కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. సుమారు 2 నుండి 3 లక్షల మంది వరకు ఈ బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. చర్చికి వెళితే ఉద్యోగాలు పోతాయని, ఎస్సీ రిజర్వేషన్ కోల్పోతామనే భయంతో దళితులు ఉన్నారని, వారు భయం వీడి బయటకు రావాలని కోరారు. అకివీడులో ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. రాజ్యాంగం ప్రకారం ఏ మతంలోకైనా వెళ్లే హక్కు అందరికీ ఉందన్నారు. డిప్యూటీ స్పీకర్గా రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని దళితుల ఆరాధ్య దైవంగా ఉన్న గొంతెలమ్మ ఆలయాన్ని బలవంతంగా తొలగించి రామాలయం నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తూ శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను వెంటనే డిప్యూటీ స్పీకర్ పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. 28వ తారీఖు ఈ నెల ఏలూరులో దళిత క్రైస్తవ సమర శంకారాము అనేటువంటి ఒక సభ పేరుతో రాష్ట్రం నలుమూలల నుంచి, నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక కులానికి సంబంధించింది కాదు. రాజ్యాంగంలో తమ హక్కుగా పరిగణించబడటానికి మరొక్కసారి రాష్ట్ర ప్రభుత్వానికి తమ గొంతుని వినిపించటానికి సామూహికంగా ఒక చోట ఏర్పాటు చేసుకున్నటువంటి బల ప్రదర్శన అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుదిక్కుల్లో ఉన్నటువంటి క్రైస్తవులు కావచ్చు, దళితులు కావచ్చు, బహుజనులు కావచ్చు, ప్రజాస్వామ్యవాదులు కావచ్చు, ఈ దేశంలో కులం, మతం, సాంప్రదాయాలు పరిరక్షించబడాలి అనుకునేటువంటి ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఈ సభను దిగ్విజయం చేయమని ఏలూరు జేవియర్స్ గ్రౌండ్స్లో జరిగేటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరిగేటువంటి ఈ సభకి రాష్ట్రం నలుమూలల నుంచి సుమారుగా 1 లక్ష నుంచి 2 లక్షల జనాభా వరకు మేము ఆ మీటింగ్కి వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సభ దిగ్విజయం అవుతుంది. దానికోసం ప్రతి గ్రామంలో, ప్రతి ఊళ్ళో ప్రెస్ మీట్ పెట్టుకుంటూ ప్రజలను చైతన్యపరిచే విధంగా రఘురామకృష్ణంరాజు లాంటి వ్యక్తులు భవిష్యత్తులో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కష్టపడండి, మేము కూడా సహకరిస్తాం. కంపెనీలు తీసుకురావడానికి సహకరించండి, మేము కూడా సహకరిస్తాం. ఈ రాష్ట్రం అప్పులు తీర్చడానికి సహకరించండి, మేము కూడా సహకరిస్తాం. అది వదిలేసేసి అరే కులాలు మతాలు ఏం కూడు పెడతాయి, ఎవరికి కూడు పెడతాయి? రఘురామకృష్ణంరాజు మీద తప్పుడు కేసులు పెట్టినారంట. తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళ మీద మళ్ళీ మీరు తిరిగి కేసు పెట్టి చట్టం ప్రకారం వాళ్ళని శిక్ష వేయించండి. అండ్ వి విల్ ఆల్సో సపోర్ట్ ఇట్. వీఆర్ నాట్ అగెన్స్ట్ ఫర్ ది. తప్పుడు కేసులు పెట్టే వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో మేము సహకరించం. కానీ తప్పుడు కేసులు పెట్టింది 9 అయితే నువ్వు 40 లక్షల మందిని అవమానపరుస్తున్నావు. తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళు 10 మంది అయితే నువ్వు 1 కోటి మందిని అవమానిస్తున్నావు. 1 కోటి మంది వెళ్తున్నటువంటి దేవుణ్ణి అవమానిస్తున్నావు. సో కాబట్టి ప్రజలు రాజ్యాంగం మీద నమ్మకం కోల్పోతే ఖచ్చితంగా ఇది ఒక విభజనకు దారితీస్తుంది. ఇది సమాజానికి, సమాజ అభ్యున్నతికి మంచిది కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇమ్మీడియట్గా రఘురామకృష్ణంరాజుని బర్తరఫ్ చేయాలి. నేను గవర్నర్ని కూడా కోరుతున్నా, నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నా. మీరు మాకు దళితులు వద్దు రోజులు పోవాయా, దళిత క్రైస్తవులు వద్దు పోవాయా, ఓట్లొద్దు మాకు పోవాయా అని చెప్పినటువంటి ఒక డిప్యూటీ స్పీకర్ని మీరు డిప్యూటీ స్పీకర్గా కొనసాగిస్తే అధ్యక్ష అని మీరు మాట్లాడతారు అంటే రేపొద్దున ఇది ఖచ్చితంగా 1 కోటి మంది పైగా ఉన్నటువంటి దళితులను అవమానించినట్టే. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా స్థానిక ఆదిత్య డిగ్రీ కళాశాలలు, ఎన్ఎస్ఎస్ యూత్, రెడ్ క్రాస్ వాలంటీర్లు ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల నుండి ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి, ప్రిన్సిపల్స్ సిహెచ్ లక్ష్మీ, సరోజా, ఎస్కేఎన్ రెహమాన్ ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆదిత్య డిగ్రీ కళాశాలలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జరిగిన సమావేశంలో డైరెక్టర్ ఎస్పీ గంగిరెడ్డి మాట్లాడుతూ ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రతివారం మొక్కలు నాటుతూ స్వచ్ఛ భారత్ నిర్వహిస్తుందని, ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు తొలగించుతుందని, ఎన్నో వేల మొక్కలు తాము నాటామని, పర్యావరణంతో పాటు అనేక సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టడంలో తమ అధినేత నల్లమిల్లి శేషారెడ్డి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అని, తాను కూడా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్గా, ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా చేశానని చెప్పారు. ప్రిన్సిపల్ సిహెచ్ లక్ష్మీ సరోజ మాట్లాడుతూ ప్రతి విద్యార్థి తమ పుట్టినరోజుకు ఒక మొక్క నాటాలని, ఆదిత్య విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి దిశగా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఓం శాంతి నుంచి బ్రహ్మకుమారిలు పార్వతి, భవానీ, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డాక్టర్ జీవీఎస్ నాగేశ్వరరావు, డాక్టర్ బిహెచ్వి రమాదేవి, మాటూరి సిద్ధార్థ, యానిమేషన్ ప్రిన్సిపల్ చంద్రశేఖర్, మేనేజ్మెంట్ ప్రిన్సిపల్ శ్రీరామ్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులకు బహుమతి ప్రదానం జరిగింది. పర్యావరణాన్ని పరిరక్షించుకోకపోతే మానవాళికి మనుగడ లేదనేది సుస్పష్టం, అందులో అనుమానం ఏమీ లేదు. ఇవాళ మనమే
మన చేతల ద్వారా మన చర్యల ద్వారా పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాం. చెట్లు నరికేస్తున్నాం, చెట్లు నాటుతున్నాం, వనాలకు వనాలు నాశనం చేస్తున్నాం, కొత్త వనాలు సృష్టించడం లేదు, నీటిని వృధాగా వాడుతున్నాం, విద్యుత్తుని అధికంగా వాడుతున్నాం. ఇవన్నీ కూడా పర్యావరణానికి హాని కలిగించేవి. అలాగే ముఖ్యంగా మన క్యారీ బ్యాగ్స్ వీటిని బాగా ఎక్కువగా వినియోగం చేస్తున్నాం. మా చిన్నప్పుడు మాకు ఎప్పుడు కూడా చేతి సంచి ఇచ్చాము. నాకు ఒక ఐడెంటిటీ ఉండేది. ఎక్కడికైనా నేను నన్ను ఐడెంటిటీ చేయాలంటే నేను వేసుకునే సైకిల్కి కానీ మోటార్ సైకిల్కి కానీ చేతి సంచి ఉంటుంది. చూడండి, అది ఉంటే చాలా గంగిరెట్టు ఉన్నట్టు. అలాగా అది వాడాలి. కొన్ని పెద్దలు మనకి ఆ రోజుల్లో చెప్పారు, ఇప్పుడు ఎవరు చెప్పట్లా. ఎందుకంటే వాళ్ళే పర్యావరణాన్ని పాడు చేయడానికి అలవాటు పడిపోతే మనకేం చెప్తారు. మా పెద్దలైతే అలవాటు పడలేదు కాబట్టి చెప్పేవారు. చేత అన్నీ ఆలోచించి మరి పర్యావరణాన్ని రక్షణ ఊహించాలి. వాటర్ లేని, కరెంటు లేని రోజు వస్తే మనం ఏమవుతాం? వర్షాలు ఎక్కువ పడ్డా, వర్షాలు తక్కువ పడ్డా, కాల వర్షాలైనా దానికి కారణం చెట్లు. చేత ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి చూస్తున్నాం ఆ 6 రోజుల నుంచి. అయితే కుంభవృష్టి, లేకపోతే విపరీతమైన ఎండలు. ఇవన్నీ కారణం ఏమిటంటే కేవలం వాటర్. వీటిని రక్షించుకోవాల్సిన అవసరం మనకి ఎంతనా ఉంది. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల విద్యార్థినులు గురువారం పుష్కర ఘాట్లో కళాశాల డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య ఆధ్వర్యంలో పరిశుభ్రత చేపట్టి ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్తను తొలగించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్, కాంగ్రెస్ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు ఏడాది మాత్రమే ఉందని, అధికారులు ఏ పనిని శ్రద్ధగా చేయడం లేదన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చి ఆగ్రహంతో ఊగిపోతూ పేపర్ మిల్లు కాలుష్యంతో గోదావరి కలుషితమవుతుందని ఆగ్రహం వ్యక్తం చేసినా ఇంతవరకు తదుపరి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున కార్పొరేషన్ అధికారుల బాధ్యతారాహిత్యం వల్ల పుష్కరాల రేవు అధ్వాన్నంగా ఉందన్నారు. భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు కూడా పరిస్థితి అనుకూలంగా లేకపోవడం దారుణమన్నారు. ఘాట్ల అభివృద్ధి పేరుతో ఎక్కడికక్కడ గోతులు తవ్వేసి అలాగే వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చిత్తశుద్ధితో ఏర్పాట్లు చేయకపోతే జరిగే సంఘటనలు దారుణంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాల ఎన్ఎస్ఎస్ పిఓ దంటు వీరవెంకట్రావు, అధ్యాపకులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థినులు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఇవాళ రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీ విద్యార్థులు అందరూ వచ్చి మరి ఇక్కడ పుష్కరాల రేవులు అంతా క్లీన్ చేయడం జరుగుతుంది. మీరు అందరూ కూడా ఈ రేవు శుభ్రత అంతా కూడా మీరు ఏ రకంగా శుభ్రం చేస్తారో చూశారు. నేను కోరేది ఒకటే, అయ్యా ఈ పుష్కరాలకే మరి 8 కోట్ల మంది వస్తారని చెప్పి మనం అంచనా వేస్తున్నాం. వచ్చిన ప్రతి వాడు గోదావరిలో స్నానం చేసి గోదావరి నీళ్ళతోటి తాగి ఆస్మానం చేసేలాగా గోదావరి ఉండాలని చెప్పి మా కోరిక. దానికి ఏం కావాలన్నా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కార్యక్రమాన్ని కూడా చేస్తాం. కాబట్టి దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. పవన్ కళ్యాణ్ గారు మీరు ఏదో చేస్తారని ప్రజలు ఆశతో చూస్తున్నారు. మీకు మేము 100% కోఆపరేషన్. రాజమండ్రిలో ఉన్న అన్ని కాలేజీ స్టూడెంట్స్ కూడా వచ్చి మీ వెనకాల ఉంటాం. అలాగే రాజమండ్రి పేపర్లో రిటైర్ అయిపోయిన 228 ఆఫీసర్లు మీ వెనకాల ఉంటాం. మీరు డ్రాస్టిక్ డెసిషన్ తీసుకోండి. గోదావరిలో స్నానం చేయడానికి వచ్చిన వాళ్ళకి శుద్ధమైన మంచినీరు ఇవ్వండి. స్నానం చేసి అదే నీటితో ఆస్మానం చేసుకునేలాగా మీరు ఏర్పాట్లు చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం. స్థానిక తాడితోటలో ఉన్న ఓం శక్తి పరాశక్తి పీఠం మేల్ మరవత్తు వార పూజ మందిరం సిద్ధుల పీఠంలో ఆధ్యాత్మిక గురువు అరిసిరు బంగారు అరిగెల 86వ జన్మదినోత్సవ వేడుకలు శుక్రవారం నిర్వహించారు. పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు అన్న సమరాధన జరిగింది. ఓం శక్తి పరాశక్తి వార పూజా మందిరం సిద్ధుల పీఠంలో భక్తులు ఎరుపు దుస్తులు ధరించి ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఓం శక్తి పరాశక్తి మంత్రాన్ని జపిస్తూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ 1990వ సంవత్సరంలో మధ్యవీర్రాజు దంపతులు ఇక్కడ మేల్మరవత్తు అమ్మవారిని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడం ప్రారంభించారన్నారు. తామందరం ప్రతి ఏటా మాలలు ధరించి అక్కడికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుని వస్తామని తెలిపారు. అమ్మవారి దయతో తాము విన్నవించుకున్న అన్ని సమస్యలను పరిష్కరిస్తూ తమను ఆశీర్వదిస్తున్నారని వివరించారు. ఈరోజు వలిపాడు కార్యక్రమం పేరుతో ఆధ్యాత్మిక గురువు అరిసిరు బంగారు అరిగెల అమ్మ 86వ జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించి భక్తులకు అన్నదానం చేశామని తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. మన ఆలయము పండితుడు సుందరలేని శేఖర్కు ఉపయోగకరంగా ఉండినది. అదే విధముగా 1980 పరాశక్తి
పరాశక్తి పరాశక్తి పరాశక్తి పరాశక్తి పరాశక్తి ఓం శక్తి మేలు మరుగుతూరు ఆది పరాశక్తి అమ్మాయి 86వ పుట్టినరోజు సందర్భంగా అన్నదానం చేస్తున్నాం శక్తి. ఓం శక్తి శక్తి మజ్జి వీర్రాజు గారి ఆశీస్సులతో మండలం శక్తి ఆశీస్సులతో ఈ అన్నదానం చేస్తున్నాం శక్తి. ఓం శక్తి పరాశక్తి 90లో అండి, 1990 అండి, 1990లో మొదలు పెట్టారండి. ప్రతి సంవత్సరం మాలలు వేస్తాము, సంవత్సరానికి ఒకసారి అన్నదానం చేస్తాము, పుట్టినరోజు చేస్తాము, గెంజి పండుగ చేస్తాం, యజ్ఞాలు చేస్తాం, గెంజి పండుగ చేస్తాం, యజ్ఞాలు చేస్తామండి. శక్తి మాణిక్యం గారండి విజయవాడ, ఆయన తర్వాత ఇక్కడ పెట్టింది సురేష్ అండి, అక్కడి నుంచి మధ్య వీర్రాజు గారండి స్థాపించారు. నాగమణి అండి, శక్తి నాగమణి, నీలాప్ నాగమణి మండ్రోలో సర్వీస్ చేస్తామండి. అమ్మ దగ్గరికి వచ్చి నేను 25 సంవత్సరాలు అవుతుంది. అంత బాగానే ఇచ్చింది అమ్మ. లేని వాళ్ళకి కూడా పిల్లలు లేని వాళ్ళకి పిల్లలకి ఇచ్చారు. ఏమి ఇబ్బంది ఉన్న వాళ్ళకి కూడా బాగా చూసింది అమ్మ, అంత బాగా చూశారు. మా గురువమ్మ గారు మజ్జి వీర్రాజు గారు, మజ్జి రాఘవమ్మ గారు, మా గురువమ్మ గారు వాళ్ళ దాంట్లో జరుగుతుందండి. అంత బాగానే జరిగిందండి, అందరికీ మంచిగా జరిగింది. ఇక్కడికి వస్తే మేము మేలు మరుగుతూరు వెళ్తుంటామండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. బెస్ట్ టూరిజం ప్రమోషన్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ అవార్డు అందుకున్న పర్యాటక మంత్రి కందుల దుర్గేష్. పుష్కర్ ఘాట్ జంక్షన్ లో పర్యావరణ మానవహారం, పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపు. 2 ఏళ్లలో నగరంలో ఒక్క అభివృద్ధిని పని చేయలేదు, కూటమి ప్రభుత్వంపై మార్గాని భరతరాం ఆగ్రహం. ప్రజా సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి, ఎమ్మెల్యే గోరంట్ల కార్యాలయంలో ప్రజా దర్బార్. 28న ఏలూరులో దళిత క్రైస్తవ శవర శంఖారావం సభ పోస్టర్ ఆవిష్కరించిన జడ శ్రావణ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.